చీలి సింగయ్య మృతిపై క్లారిటీ ఇచ్చారు గుంటూరు ఎస్పీ సతీష్. ఆ రోజు తాడేపల్లి నుంచి సత్తెనపల్లికి వైఎస్ జగన్ వెళ్తూ ఉండగా కాన్వై కారు కింద చీలి సింగయ్య పడ్డారు. తీవ్రంగా గాయపడిన సింగయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సీసీ ఫుటేజ్, స్థానికులు తీసిన వీడియోలు పరిశీలించాం. మాజీ సీఎం జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించాడని నిర్ధారణ అయిందని ఎస్పీ సతీష్ తెలిపారు. వైఎస్ జగన్, సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని, పిఏ నాగేశ్వర్, డ్రైవర్ రమణని నిందితులుగా చేర్చామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా వీడియోలు వెలుగులోకి వచ్చాయని, దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు ఎస్పీ. ఎక్సీఎం గారు సత్తెనపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సత్తెనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాండ్లో పడుకు పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది.